హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్సెట్ 1410. ఈరోజు డేట్ టు కల్కి 2898 సారీ 27th June 2024. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈరోజు కల్కి డే కదా, చాలామంది యాక్టివ్గా ఉండరేమో అనుకున్నాను. అండ్ నేను విన్నదాని ప్రకారం అయితే తెలుగు సినిమా స్థాయిని కొంచెం పెంచిన సినిమా అంటున్నారు. నాకు ఫస్ట్ డే కుదరలేదు, ఇవాళ నేను ఊరు వెళ్ళాలి. రేపు ఎల్లుండి ఫుల్ బిజీ షెడ్యూల్లో ఉంటా. మోస్ట్లీ శనివారం లేదంటే ఆదివారం చూస్తాను. సో ఎలా ఉందో కింద కామెంట్లో రాయండి. అండ్ ఎంతమంది ఆ సినిమాని చూసారో కింద కామెంట్లో రాయండి. ఫ్యాన్ వార్స్ కాదు, ఫ్యాన్స్ పక్కకు పెట్టండి. తెలుగు సినిమా లెవెల్ని ఏ సినిమా పెంచినా అందరికి మనం కలిపి సపోర్ట్ చేస్తాం కదా. సో నేను జనరల్గా ట్విట్టర్లో కూడా అవే చెప్తా ఉంటాను. ఇది మాత్రం చాలా బాగుందని విన్నాను. సో ఎనీవేస్, ఎంతమంది చూసారు కింద కామెంట్ రాయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈరోజు డీల్ ఆఫ్ డీలో కూడా మీకు ఒక ఎక్సలెంట్ డీల్ చెప్తాను. iPhone 14 Plus ఫర్ ద ఫస్ట్ టైము ఇంత లోయెస్ట్ ప్రైస్లో ఉంది. 51,999. నిన్నటిదాకా 52,999. ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ అప్లై చేస్తే 51,999కి వస్తుందంట. ఎక్సలెంట్ డీల్ యాక్చువల్గా. ఇంత తక్కువ బడ్జెట్లో ఇది ది బెస్ట్ ఐఫోన్ అనమాట ప్రజెంట్గా అవైలబుల్గా ఉన్న ప్రైజింగ్కి అయితే. సో ఒక లుక్ అయితే ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి డీల్స్ వస్తూ పోతుంటాయి. నిన్న కూడా మీకు 40% కూపన్స్ చాలా వచ్చినాయి ఎలక్ట్రానిక్స్ మీద. అవన్నీ కొద్దిసేపు మాత్రమే ఉంటాయి. ఛానల్ యాక్టివ్గా ఉంటే ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ మనకి వివో నుంచి, వివో వాళ్ళు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేశారు. దీని పేరు వివో T3 Lite. సో ఇది మీకు విత్ కార్డ్ ఆఫర్తో 9999కి రాబోతుంది. యాక్చువల్గా అందులో ఉన్న స్పెసిఫికేషన్స్ చాలా రీజనబుల్ జస్టిఫికేషన్ ఇచ్చేలాగే ఉంది. ఈ ఫోన్ మాత్రం HD+ రిజల్యూషన్తో డిస్ప్లే ఉంటుంది. ఇది ఒక్కటి కొంచెం కానే, ఫుల్ హెచ్డీకి వెళ్తే ఇంకా సూపర్గా ఉంటుంది. బట్ దీంట్లో ఉన్న ప్రాసెసర్ మాత్రం మంచి ప్రాసెసర్ ఇచ్చారు. అండ్ 50 MP వివో అంటే కొంచెం కెమెరాలు ఎంతైనా కొంచెం బెటర్గా అయితే వీళ్ళు ఇస్తారనమాట. అండ్ 5000 mAh బ్యాటరీ, 15 watts ఛార్జర్ ఇచ్చారు. అట్లీస్ట్ 30 watts ఏదైనా ఇస్తే ఇంకా బాగుంటుంది. బట్ ఓవరాల్గా మాత్రం ఇది 10,000 రూపాయల బడ్జెట్లో మంచి ఫోన్. ఒక ఎంట్రీ లెవెల్ 5G ఫోన్ లాగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇదే ఫోన్ మీకు ఐక్యూలో Z9 Lite అనే 5G పేరుతో మీకు నెక్స్ట్ మంత్లో లాంచ్ కాబోతుంది. అది ఇంకొక 1000 రూపాయలు తక్కువ రావచ్చు. అప్పుడు దాకా వెయిట్ చేయడం, ఎందుకంటే వివో బ్రాండ్ వాల్యూ వేరు, ఐక్యూ బ్రాండ్ వాల్యూ వేరు కాబట్టి కొంచెం తక్కువకే వస్తుంది. సేమ్ ఫోను విత్ డిఫరెంట్ నేమ్స్ అనమాట. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ గెలాక్సీ Fold 6 అలాగే Flip 6 మనకి జూలై 10వ తారీఖున లాంచ్ అయిపోతున్నారు కదా. సో దీనికి సంబంధించిన ప్రీ రిజర్వ్ చేసుకున్న వాళ్ళకి కొన్ని స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి కదా, వాటిని రివీల్ చేశారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తున్నాను, కొంచెం స్క్రీన్ షాట్ తీసుకోండి. అవన్నీ చదవాలని చాలా టైం పడుతుంది. బట్ మంచి ఆఫర్లు అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఇది అఫీషియల్ శాంసంగ్ వెబ్సైట్లో ప్రీ ఆర్డర్ చేసుకుంటే మాత్రమే వస్తాయి. నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ నుంచి, ఇండియన్ గవర్నమెంట్ ఒక కొత్త రూల్ తీసుకురాబోతుంది. ఇది ఎప్పుడో అనౌన్స్ చేశారు యాక్చువల్గా. అండ్ ఇది ఇప్పుడు అప్లై చేయబోతున్నారు. అండ్ ఇది ప్రజెంట్గా లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్ కూడా. Type-C అనేది మనకి 2025 నుంచి అఫీషియల్ చేయబోతున్నారు. ఎనీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మన ఇండియాలో ఏ ఫోన్ లాంచ్ చేస్తే అది ఖచ్చితంగా Type-C పోర్ట్తోనే లాంచ్ చేయాలి. అది ఈవెన్ మీకు ప్యాడ్స్ కావచ్చు, అంటే ట్యాబ్స్ కావచ్చు, ఐప్యాడ్స్ కావచ్చు, ఐఫోన్స్ కావచ్చు, ఈవెన్ ల్యాప్టాప్స్ కావచ్చు. ఇవన్నీ కూడా మీకు ఎలక్ట్రానిక్స్ ఏవైతే మనం స్క్రీన్ ఉండే ఉంటాయో జనరల్గా మనం వాడుకునేవి, ఇవన్నీ మీకు Type-Cతోనే లాంచ్ అవ్వాలి. అయితే ల్యాప్టాప్స్ మాత్రం 2026 నుంచి వస్తాయి. ఫోన్లు ట్యాబ్లు ఇవన్నీ మాత్రం 2025 నుంచి వస్తాయి. దీని మీద నేను ఈరోజు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా చేశాను. అది కూడా ఒకసారి చూడండి. వీళ్ళతో ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. చాలా అవసరం కూడా. అవన్నీ బంచ్ ఆఫ్ వైర్లు క్యారీ చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మనకి. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పాలి ఇండియన్ గవర్నమెంట్ నుంచి. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి, ఐక్యూ వాళ్ళు ఒక స్పెషల్ ఫోన్ తీసుకురాబోతున్నారు జూలై మంత్లో మన ఇండియాలో. దీని పేరు ఐక్యూ Neo 9 Pro Plus. ఇది బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో వేగన్ లెదర్ డిజైన్తో ఎక్సలెంట్గా ఉండబోతుంది. అండ్ దీంట్లో ఉన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ని దీంట్లో వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫోన్ అయ్యే అవకాశం ఉంటుంది. వెయిట్ చేయండి. ఇది 40,000 రూపాయల బడ్జెట్ మీరు మినిమం వేసుకోండి. నెక్స్ట్ మనకి రెనో నుంచి, అంటే రెనో అంటే ఒప్పో వాళ్ళు ఫైనల్గా ఈరోజు మన ఇండియాలో ఒప్పో Reno 12 సిరీస్కి సంబంధించిన టీజర్ని తీసుకొచ్చారు. జూలై మంత్లో మన ఇండియాలో ఇవి లాంచ్ కాబోతున్నాయి. అండ్ కంప్లీట్ ఏఐ ఫీచర్స్ ఈ Reno 12 సిరీస్లో మనం ఒప్పో ఏఐ ఫీచర్స్ చూడబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఈసారి Reno 12 సిరీస్లో ఉంటాయి. నాకు తెలిసి మోస్ట్లీ ప్రో మోడల్లోనే వీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే బడ్జెట్ మోడల్లో కూడా ఇస్తారా లేదా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ ఈరోజు ఒక 3 కొత్త కెమెరా సెన్సార్స్ని లాంచ్ చేశారు. సో దీంట్లో ఒకటి మిడ్ రేంజ్లో ఉంటుంది, ఒకటేమో
ప్రీమియం ఫోన్స్లో ఉంటుంది. ఇక మూడోదేమో సూపర్ ప్రీమియం ఫోన్స్లో ఉంటుంది. అంటే సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఏదైతే ఉంటుందో దాంట్లో ఉంటుందన్నమాట ఇది. సో ఫస్ట్ది ప్రీమియం అంటే మిడ్ ప్రీమియంలో ఉండేది ఏంటంటే JN5. ఇది 30 నుంచి 40 వేల రూపాయలు బడ్జెట్లో ఉండే ఫోన్స్, 30 నుంచి 50 వేల రూపాయల బడ్జెట్లో ఉండే ఫోన్స్లో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత GNJ ఇది కొంచెం సూపర్ ప్రీమియం అనమాట. ఇది కొంచెం 70-80 వేల రూపాయల బడ్జెట్లో ఉండే ఫోన్స్లో చూడొచ్చు మనం. అండ్ HP9 ఇది 200 మెగాపిక్సెల్ కెమెరా. ఫస్ట్ ఉంటే 50 మెగాపిక్సెల్సే, బట్ వాటి క్వాలిటీ అనేది వేరేలాగా ఉంటుంది. అండ్ ఇదేమో HP9 ఏమో 200 మెగాపిక్సెల్ కెమెరా. ఇది ఓన్లీ ఫ్లాగ్షిప్ ఫోన్స్లోనే ఉంటుంది. అది కూడా దట్టు మనకి సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, S25 అల్ట్రా ఇప్పుడు అప్కమింగ్ ఉంది కదా, అందులో మాత్రమే ఉంటుందన్నమాట HP సెన్సార్. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సెన్సార్స్ ఈ సంవత్సరం నుంచి సామ్సంగ్ నుంచి రాబోతున్నాయి. అండ్ S25 అల్ట్రాలో మనం HP9 చూస్తాం. నెక్స్ట్ మనకి CMF నుంచి CMF ఫోన్ మనకు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ మీకు ప్రైజింగ్ కూడా లీక్ అయిపోయింది. నేను చెప్పాను కదా, ఒక 15,000 రెడీ చేసుకున్నా నేను మీకు టెక్నిక్స్లో చెప్పాను. అండ్ ఈరోజు వచ్చిన లీక్ ప్రకారం అయితే విత్ కార్డ్ ఆఫర్తో 15,999తో ఇది రాబోతుంది. 15,000-16,000. ఇది మాత్రం ఆ పట్ల బడ్జెట్లో ది బెస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫోన్ అయ్యేలాగా ఉంది. చాలా హైప్ కూడా ఉంది ఫోన్కి. వెయిట్ చేయండి, ఎందుకంటే దీంట్లో స్పెసిఫికేషన్స్ అలా ఉన్నాయి. మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో AMOLED డిస్ప్లే కావచ్చు, అలాగే Dimensity 7300 ప్రాసెసర్ వీళ్ళు ఈ బడ్జెట్లో ఇవ్వడం చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది నిజానికి. అండ్ 50 మెగాపిక్సెల్ అండ్ రెండోది కూడా 50 మెగాపిక్సెల్ అనుకుంటున్నారు. అది ఎంత ఉంటుందనేది ఎగ్జాక్ట్ నాకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు. అండ్ మూడోది మీకు 5000 mAh వరకు బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో 6+128 మీకు విత్ కార్డ్ ఆఫర్తో 15,999కి రాబోతుందంట. 8+2 128 మీకు 17,999కే రాబోతుంది. యాక్చువల్గా అయితే ది బెస్ట్ ప్రైజింగ్ అండ్ బెస్ట్ స్పెసిఫికేషన్స్. వెయిట్ చేయండి. ఒకవేళ ఇదే లీక్ కన్ఫామ్ అయితే మాత్రం మంచి ఫోను తక్కువ బడ్జెట్లో ఎక్సలెంట్ ఫీచర్స్తో వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి ఒక ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే ఇది పోక్రీ లెవెల్ ట్విస్ట్ అనమాట. ఏంటంటే మీకు సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ రాబోతుంది కదా. సో జనరల్గా ఇంతకుముందు వరకు ఇప్పటివరకు అన్ని S సిరీస్ ఫోన్స్ రెండు రకాలుగా తీసుకొస్తారు. ఒకటేమో గ్లోబల్గా ఒక ప్రాసెసర్ ఉంటే మన ఇండియాలో ఒక తీసుకొస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ ఇండియా, కొన్ని కంట్రీస్లో ఎగ్జినస్ ప్రాసెసర్ని ఇరికించని చేస్తారనమాట. వీళ్ళు కావాలని తక్కువ బడ్జెట్ అవుద్ది కదా వాళ్ళకి, ఇరికిస్తారనమాట. అలా ఈసారేమో ఇంకొక కొత్త ప్రాసెసర్ కూడా ఇంక్లూడ్ చేయబోతున్నారు. Dimensity 9400 ప్రాసెసర్ అనమాట ఇది. సో ఇది వేరు కంట్రీస్లో వేరు ప్రాసెసర్లతో ఈసారి రాబోతుంది. 3 ప్రాసెసర్లు అనమాట. ఒకటి స్నాప్డ్రాగన్ 8 Gen 4, రెండోది Exynos 2500 అండ్ మూడోది Dimensity 9400. ఇందులో ఏది మన ఇండియాకి వస్తున్నది కొంచెం ట్విస్టే, బట్ అల్ట్రా మాత్రం ఆల్వేస్ స్టేబుల్. స్నాప్డ్రాగన్ 8 Gen 4తోనే వస్తుంది. మిగతా 2 ఫోన్స్ మాత్రం వ్యారీ అవుతాయి. మన ఇండియాకి ఆ Exynos తీసేసేయండి, ఆ Dimensity ఇచ్చినా ఓకే, కానీ మరి Exynosతో కాకుండా ఉంటే అదే సరిపోద్ది అనమాట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్లు ఇవి. అండ్ ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ యాప్ కూడా ఉంది. మీకు వచ్చే ఇన్కమ్ మొత్తాన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకునే ఒక ఇంట్రెస్టింగ్ యాప్. దీని పేరు ఎక్స్పెన్సో. ఇది మీకు మంత్లీ ఎంత ఇన్కమ్స్ వస్తున్నాయి, ఎంత అవుట్ గోయింగ్స్ పోతున్నాయి, అంత చిట్టా రాసుకునే ఒక మనీ మేనేజర్ అప్లికేషన్ అనమాట. ఎక్సలెంట్ ఉంది యాప్. 200 రూపాయలు దీని ప్రైస్. ఇవాళ ఫ్రీగా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. మీరేం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ టెక్ న్యూస్ నచ్చినా, యాప్ నచ్చినా, డీల్ నచ్చినా ఒక లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి, ఒక షేర్ అయితే కొట్టండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.